కన్నా లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు వేయాలో అన్ని నాటకాలు వేశాడు. ఇవాళ ఆయన ఏ జగన్ నాటకం వేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన 19 ముందు కోడికత్తేశాడు, బాబాయ్ హత్యేశాడు, అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, ద్రోహం చేశాడు, ఎన్నుపోటు పొడిచాడు. ఆయన మోసాలకి, ద్రోహాలకి, ఆయన ట్రాపులకి ఇవాళ పడేవాళ్ళు ఎవరు లేరు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఓటరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంక ఎన్ని నాటకాలు వేసినప్పటికీ కూడా నీ నాటకాలు ప్రజలు నమ్మరు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇప్పుడు నారాసుర చరిత్ర అని చెప్పారు కదా, మర్డర్ జరిగిన వెంటనే, కోడికత్తి జరిగిన వెంటనే చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ చేయించారని. అప్పుడంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నమ్మారు. ఇవాళ తన ముఖ్యమంత్రి తనను తాను కాపాడుకోలేనటువంటి ముఖ్యమంత్రి తాను ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండటం అనేటువంటిది వేస్ట్. అలాగే ఈ రాష్ట్ర డీజీపీని కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ముఖ్యమంత్రికి సమర్థవంతమైనటువంటి ప్రొటెక్షన్ కలిగించేటువంటి డీజీపీని ముఖ్యమంత్రి పెట్టుకోవాలి. లేకపోతే నీది నాటకం కింద లెక్కే. నువ్వు డీజీపీని కనుక సస్పెండ్ చేయకపోతే, నువ్వు డీజీపీని సస్పెండ్ చేసి సమర్థవంతమైనటువంటి నువ్వు డీజీపీని పెట్టుకో. నీకు లేకపోతే తప్పుకో, ప్రెసిడెంట్ రూల్ కింద ఎలక్షన్కి వెళ్ళిపోదాం. నీకు చేత కాకపోతే నేను 1 yearగా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద నశించిపోయినాయి. ఇతని నాయకత్వం కింద ఎన్నికలకు వెళ్తే రక్తపాతమే జరుగుతుంది. అందుకని ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ రావాల్సిందే, ఎన్నికలకు వెళ్ళాలి, ప్రశాంతంగా జరగాలి అనే మాట సంవత్సరంగా చెప్తున్నాను. ఇవాళ కొత్తగా ఏం చెప్పట్లా. అందుకని నువ్వు ముఖ్యమంత్రిగా రక్షించుకోలేనివి, నీకు ముఖ్యమంత్రిగా క్షణం కూడా కొనసాగే హక్కు నీకు లేదు. నువ్వు వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్తాను. ఎవరు చెప్పారు? ఎక్కడ గ్రూప్ తగాదాలు ఉన్నాయి? అన్నిటి మాకు జనసేన, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి, టీడీపీలోనా నాయకులందరూ ఎక్కడుంటే గ్రూప్ తగాదాలు ఎక్కడున్నాయి బ్రదర్? అట్లాంటివి ఏమీ లేవు. ఇక్కడ ఒక ప్రభంజనం రాబోతోంది. నిన్న పత్తిపాడు, తాడికొండలో చూశారు కదా ఎలా వచ్చారో. ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ వచ్చినట్టు వచ్చారు జనం. రేపు గుంటూరు 1, 2లో త్వరలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారితో ఒక మంచి రోడ్ షో, 2 బహిరంగ సభలు ఉండబోతూ ఉన్నాయి. కన్నా గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చిన్న గ్రూపులు ఏముంటాయి బ్రదర్? ఏమీ ఉండవు, పెద్ద మనుషులు ఉండగా. కాబట్టి చూస్తారుగా మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీని మేము టచ్ చేయడం జరుగుతుంది. అన్నగారి ఆశీర్వాదంతో అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. ప్రతి ఒక్కరి తరపు నుంచి మాకు ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అడుగడుగున ప్రజా చైతన్యంతో గెలుపు మాదేలాగా ఎక్కడ చూసినా మాకు హర్షధ్వనులు వినిపిస్తున్నాయి. చాలా ఉన్నాయండి సమస్యలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎప్పుడో కన్నా గారి హయాంలో జరిగిన మంచినీటి డ్రైనేజీ వ్యవస్థను ఇప్పుడు అన్నీ కుంటుపడిపోయి ఉన్నాయి. ప్రతిదీ మళ్ళీ పునరుద్ధరించాల్సిన పరిస్థితిలో ఉన్నాము. పెన్షన్లు కానివ్వండి, పిల్లల చదువులు కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, అన్నీ కుంటుపడిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. వీటన్నిటిని పురోగతించి వాటన్నిటి పరిష్కార దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్తున్నానండి.